సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ ఉపాధ్యాయుడిగా మారి 10వ తరగతి విద్యార్థులకు పాఠం చెప్పారు. మునగాలు జడ్పీ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి 10th విద్యార్థుల నైపుణ్యాలను పరిశీలించారు. తర్వాత విద్యార్థులకు ఉపాధ్యాయులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. తర్వాత కలెక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. గ్రామ పంచాయతీల్లో ఎప్పటికప్పుడు శానిటైజర్ చల్లుతూ వ్యాధుల పట్ల ప్రజలను చైతన్యపరచాలని కలెక్టర్ తేజస్ నందలాల్ గ్రామ కార్యదర్శులను కోరారు. మండలంలో రెవెన్యూ సమస్యలు పరిష్కారం చేయడానికి మనం భూభారతి చట్టం వచ్చిన తర్వాత రెవెన్యూ సదస్సులు అదేవిధంగా నిర్వహించి వాటికి సంబంధించి ఉన్న దరఖాస్తులు సేకరించడం జరిగింది. ఆ అప్లికేషన్ టైమ్లీ మేనర్లో క్వాలిటీ మేనర్లో డిస్పోజ్ చేయాలని మనం రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఆదేశించి ఉన్నాం. ఆల్మోస్ట్ డైలీ బేసిస్లో మా స్థాయి నుంచి వాళ్ళకి మండల్ వైజ్గా డిస్పోజల్ రివ్యూ చేయడం, అదేవిధంగా మండలాల్లో పర్యటనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా భూభారతి సమస్యల పరిష్కారం సంబంధించి రివ్యూ చేయడం జరుగుతున్నది. మునగాలలో కూడా ఇప్పుడు ఈ విజిట్ అయిన తర్వాత రెవెన్యూ భూభారతి సంబంధించిన అప్లికేషన్ డిస్పోజల్ కూడా ప్రత్యేకంగా రివ్యూ చేయడం జరుగుతూ ఉన్నది. శానిటేషన్ పరంగా అదేవిధంగా వానాకాలం దృష్ట్యా పెట్టుకొని మనకి గ్రామాల్లో వర్షం వచ్చిన తర్వాత కొన్ని జ్వరాలు వచ్చే ఆస్కారం ఉంటుంది. ప్రత్యేకంగా పంచాయత్ శాఖ కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు, అదేవిధంగా మెడికల్ శాఖ ఆధ్వర్యంలో కోఆర్డినేషన్లో శానిటేషన్ పరంగా ప్రత్యేకంగా దృష్టి పెట్టేసి మనకి దోమలు రాకుండా వాటర్ బార్న్ డిసీజెస్ మంచినీళ్ళు తాగే విధంగా అంశాల గురించి కూడా ప్రత్యేకంగా రివ్యూ తీసుకొని ఫీల్డ్ లెవెల్లో యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ఫీల్డ్లో పోయి శానిటేషన్ యాక్టివిటీస్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ సప్లై కావచ్చు, వాటి మీద ప్రత్యేకంగా దృష్టి సాధించడం జరుగుతున్నది. మండలంలో యాదాద్రి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు